ఇక ఈయన చంద్రబాబు నాయుడు ఏమో నిన్న ఎక్కడ అన్నీ పంచిండు. ఏం పంచిండు? ఈ జీతాలు ఇచ్చేటివి పెన్షన్లు ఇచ్చేటివి పంచిండు. ఆ పెన్షన్ పేరు ఏంది? ఎన్టీఆర్ భరోసా అట. ఎన్టీఆర్ భరోసా ఏంది మళ్ళా అంటే ఏం లేవా, పేర్లే లేవా? ఎన్టీఆర్ భరోసా, రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి ఆ రెండు కుటుంబాలదేనా ఈ ఆంధ్ర అనేటువంటిది? ఆ రెండు కుటుంబాల పేర్లేనా? ఎన్టీఆర్ భరోసా బదులు అల్లూరు సీతారామరాజు భరోసా పెట్టుకోవచ్చు కదా, సీతారామరాజు కదా, ఇప్పుడు నేతాజీది పెట్టుకోవచ్చు కదా. మనమంతా ఒక భారతదేశంలో ఉన్నాం కదా, నేతాజీది పెట్టుకోవచ్చు కదా, కాకతీయులది పెట్టుకోవచ్చు కదా, శాతవాహనుల పేరు పెట్టుకోవచ్చు కదా. ఇంకెవరిది పెట్టుకుంటారు మరి? మన రాజ్యాలు లేనటువంటి వాళ్ళే కదా. ఆంధ్రాలో లేనటువంటి శ్రీకృష్ణదేవరాయల పేర్లు పెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయల పేర్లు పెట్టుకోండి. వాళ్ళు మంచి రాజులే కదా, వాళ్ళ పేర్ల మీద పెట్టుకోవచ్చు కదా. ఎన్టీఆర్ భరోసా, ఈయన ఇంటింటికి పోయి నిన్న పోయి కలిసి ఇంటింట్లో ఇచ్చొచ్చిండు. ఏది? పెన్షన్లు. చంద్రబాబు నాయుడు అంటే వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదు, మేము 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి ఒక చేసి ప్రతిదీ మేమే చేస్తున్నామని చెప్పేటువంటి ఒక ప్రయత్నంతో ఇంటింటికి నేను అందరు వాడిని నిరుపేద ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆదుకుంటామని పెనుమాకలో ఎస్టీ కాలనీ సోమవారము ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం. ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న కానుక, లోకేష్ అన్న కానుక, భువనేశ్వరమ్మ కానుక, బ్రాహ్మణ కానుక, బాలయ్య కానుక, ఇంకోలో అలా మనవని పేరు ఉంది యాదికి లేదు, అలా కానుక. అరే ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి స్వాతంత్ర సమరయోధులు లేరా? పింగళి వెంకయ్య ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తే కదా, ఆయన 3 రంగుల జెండాను సృష్టించినటువంటి వ్యక్తి కదా. లేకపోతే ఆయన ఎవరు మా తెలుగు తల్లికి రాసిండు కదా, శంకరంబాడి సుందరశారి, ఆయన పేరు మీద పెట్టవచ్చు కదా. ఆంధ్ర కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆయన ఒక 10 పథకాలు పెట్టుకోవచ్చు కదా. పొట్టి శ్రీరాముల పేరు మీద ఒక పథకం పేరు మీద ఇచ్చుకోవచ్చు కదా. ఆయనకో జిల్లా ఇచ్చినాం, ఈయనకో జిల్లా ఇచ్చినాం, ఎన్టీఆర్కో జిల్లా, ఆయనకో జిల్లా, కథం అయిపోయింది. ఈయన వస్తే ఎన్టీ రామారావు పేర్లు, ఆయన వస్తే రాజశేఖర రెడ్డి పేర్లు. ఆ రెండు కుటుంబాల కోసమేనా? ఆంధ్ర ప్రజలారా ఆలోచించాలి. ఈయన పోతే ఆయనే, ఆయన పోతే ఈయనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా 94 నుంచి ఈయనే, అంతకుముందు ఆయనే. అసలు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పు. ఎస్, నేను పవన్ కళ్యాణ్నే తప్పు పడుతున్నా. నీకున్నటువంటి స్ట్రెంత్ నీకు తెలియకుండా పోయి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడానికి నీకున్నటువంటి బలాన్ని అంతా పోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చేసినవి, అయిపోయింది. మళ్ళీ ఆయన పోయి ఎన్టీ రామారావు భరోసా ఇస్తే పోయి కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు భరోసా ఇచ్చి రావాల్సినటువంటి పరిస్థితి. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు కులాలు, ఆ రెండు కుటుంబాలు, ఆ రెండు కులాలు, అది తప్ప ఆంధ్రాలో ఇంకెవ్వరూ లేరన్నట్టుగా ఆంధ్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. వావిలాలో గోపాలకృష్ణయ్య పేరు పెట్టండి, లేకపోతే పింగళి వెంకయ్య పేరు పెట్టండి, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టండి, ఒక శాతవాహనుల రాణి రుద్రమ్మ పేరు పెట్టుకోండి, లేకపోతే కాకతీయుల పేరు పెట్టుకోండి, శాతవాహనుల పేరు పెట్టుకోండి, విజయనగర సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి తెలుగు గురించి మాట్లాడినటువంటి తిరుపతి వెంకన్న గుడికి మళ్ళా చేసినటువంటి ఆయన పేరు పెట్టుకోండి, కృష్ణదేవరాయల పేర్లు పెట్టుకోండి. ఇంకెంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. పాపం వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నీ త్యాగం చేసి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టుకుంటారు కదా. ఆంధ్రాలో ఇంకెవ్వరు లేరా? చంద్రన్న, ఎన్టీ రామారావు, ఇంకా ఆయన తప్ప ఇంకెవ్వరిది లేదా? చంద్రన్న కానుక, ఎన్టీ రామారావు భరోసా, చంద్రన్న కానుక, ఎన్టీ రామారావు భరోసా, ఇంకేమీ లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 1వ తారీఖే నేను ఇచ్చిన, ఆయన కంటే నేను మంచిగా చేసిన, ఎన్ని రోజులు ఉంటుందో ఆ ఉప్పు చూడాలి, కానీ అంతకంటే ఎక్కువ ఇంకే ఉండదు. ఇదే ఆహా 1వ తారీఖు 4.5 ఏళ్ల తర్వాత ఏపీలో 1నే జీతాలు, 90% పైగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ. అమరావతి కట్టురి దమ్ముంటే, అమరావతి 4 ఏళ్లలో కట్టురి దమ్ముంటే, అది కట్టి చూపెట్టాలి. అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీసేసి చూపెట్టురి అవసరమైతే. ఇంకా కొత్త ఏమైనా ఉంటే